everyone, namaste. వెల్కమ్ బ్యాక్ టు హెరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఒక స్క్రాప్ టాప్ సెట్. రీసెంట్ గా స్క్రాప్ స్టోర్ లో నాకైతే కనిపించింది అనమాట. జస్ట్ 20 రూపీస్ పెట్టి బై చేశాను. ఎలాగైనా ఈ టాప్ సెట్ ని రీస్టోర్ అయితే చేయాలనిపించింది. అండ్ ఈ వీడియోలో ఈ టాప్ సెట్ ని ఏ విధంగా రీస్టోర్ చేస్తానో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మంచి సపోర్ట్ వస్తే మాత్రం ఇలాంటి రీస్టోర్ వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. లైట్ సంబంధించినది కాదు, ఎనీ గ్యాడ్జెట్ మా స్క్రాప్ స్టోర్ విజిట్ అయ్యి మంచి మంచి ప్రొడక్ట్స్ కొని దాన్ని రీస్టోర్ అయితే చేయడానికి ట్రై చేద్దాము. మీకే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో మీకే 90% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ఏమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం మషన్ షూట్ ఆన్ చేసుకో. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 90% ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మంచి సపోర్ట్ వస్తుంది అనమాట. ఇలాంటి రీస్టోర్ కంటెంట్ పైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దాన్ని బట్టి నేను వీడియోలు చేయాలా వద్దా అనే ప్లాన్ అయితే చేసుకుంటాను అనమాట. లేట్ ఎందుకు మిత్రమా, షురూ కరింగ్ వీడియో. మనం ఫస్ట్ టాస్ లైట్ ఓపెన్ చేసి లోపల కండిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టార్చ్ లైట్ ఓపెన్ చేయగానే ఫైనల్ గా మనకు లెడ్ యాసిడ్ బ్యాటరీ అండ్ దానికి సంబంధించిన ఛార్జింగ్ మోడల్ లైట్ అయితే ఉందన్నమాట. మోస్ట్లీ ఎందుకు ఖచ్చితంగా లెడ్ యాసిడ్ బ్యాటరీనే పోయింది. ఒకసారి బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేద్దాం. దాన్ని కూడా ప్రెసెంట్ బ్యాటరీ వాల్యూ వచ్చేసి 1 వోల్టేజ్ 7.7 చూపిస్తుంది. కానీ వోల్టేజ్ అయితే డ్రాప్ అవుతుంది. అప్పుడు బ్యాటరీ అయినట్టు లెక్క కిందకి వేసుకోవాలన్నమాట. ఒకసారి దీనికి పవర్ అయితే ఇన్పుట్ చెక్ చేస్తున్నాను. మోర్ దెన్ 70+ వోల్టేజ్ వస్తుంది. 3 వోల్ట్ రావాల్సినది. ఇంత వోల్టేజ్ రానే రాకూడదు. మోడల్ అయితే దెబ్బతింది. ఇంకా మన స్టైల్లో చేయాల్సింది. దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ 2 సెక్షన్స్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. దీంట్లో మనం Type-C పోర్ట్ అంటే TP507 ఛార్జింగ్ పోర్ట్ ద్వారా మనం ఛార్జ్ చేయొచ్చు. లేదంటే కానీ 5V మోడల్ డైరెక్ట్ గా ఇన్బుల్ట్ చేసి మనం 5V ఛార్జింగ్ తో చేయొచ్చు అనమాట. డైరెక్ట్ గా 5V మోడల్ లోపల పెడితే అప్పుడు పర్ఫెక్ట్ రీస్టోరేషన్ అనిపించింది. లేదా Type-C పోర్ట్ తో పెడితే మనం రీస్టోర్ ఉన్నట్టు, రిపేర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. రీస్టోర్ అనిపించాలంటే ఖచ్చితంగా 5V మోడల్ లోపల ఇన్బుల్ట్ చేసి పోర్ట్ తో ఛార్జింగ్ పెట్టి పర్ఫెక్ట్ పని చేస్తుంది. టార్చ్ లైట్ లో ఉన్న కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేయండి. ఆ మోడల్ గానీ కింద లైట్ కొన్న కనెక్షన్స్ అన్ని కట్ చేసి పెట్టేయండి. తర్వాత మనం కొత్త ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. దీంతో మనం 5V ఛార్జింగ్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నాము. 1 ఆంపియర్ ది మనకు మోర్ దెన్ ఎనఫ్ 1 ఆంపియర్ మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడం కోసం మాత్రం అంతే. మోడల్ కి AC ఇన్పుట్ సెక్షన్ అనమాట. ఇది ఫేస్ అండ్ న్యూట్రల్. ఇక్కడైతే నేను ఫేస్ అండ్ న్యూట్రల్ అయితే వైర్లు సాల్వింగ్ చేస్తున్నాను. అది ఛార్జింగ్ పోర్ట్ రిలేటెడ్ వైర్లు అనమాట. ఈ 5V అవుట్పుట్ సెక్షన్ నేను నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 వైర్లు అయితే సాల్వింగ్ చేశాను. ఇది మనకు దీంతో 5V లేదా 6V గానీ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. TP507 ఛార్జింగ్ మోడ్యూల్ అండ్ 2 లిథియం బ్యాటరీస్ ప్యారలల్ సాల్వింగ్ చేసుకుని కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్పుట్ సెక్షన్ లో ఛార్జింగ్ మోడ్యూల్ పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు అయితే TP507 ఇన్పుట్ సెక్షన్ లో సాల్వింగ్ చేసుకోండి. ఇందులో ఇట్లా నెగిటివ్ వేరు TP507 అవుట్పుట్ సెక్షన్ లో అయితే సాల్వింగ్ చేయండి. అండ్ పాజిటివ్ ఒకటే వేర్ వచ్చింది అనమాట. స్విచ్ కంట్రోల్ నుంచి పాజిటివ్ వేరు అయితే సాల్వింగ్ చేయండి అవుట్పుట్ సెక్షన్ లో. ఇంకా కనెక్షన్స్ అయితే సమాప్తము. కనెక్షన్స్ ఇవ్వడం అయితే టోటల్ గా అయిపోయింది. చూడండి లైట్స్ అయితే అన్ని గ్లో అవుతున్నాయి. లైట్ కూడా గ్లో అవుతుంది. ఇంకా జస్ట్ మొత్తం దాన్ని మనం ఫిట్టింగ్ చేయడమే బ్యాలెన్స్. బ్యాటరీస్ ని, ఛార్జింగ్ మోడల్ ని, టోటల్ కాంపోనెంట్స్ అన్నిటిని గ్లూ స్టిక్ తో కానీ ఫేక్ తో కానీ అన్నిటిని మౌంట్ చేశాను. AC కేబుల్ ఇన్పుట్ చేయండి. మనకు ఛార్జ్ అయితే అవుతుంది సింపుల్ గా. ఇప్పుడు మన పర్ఫెక్ట్ టార్చ్ లైట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒకసారి ఛార్జ్ అయితే చూడండి లైట్ ఇండికేషన్ అయితే పడుతుంది. TP507 ఛార్జింగ్ మోడల్ అయితే లైట్ వెలుగుతూ ఉంటది అనమాట. చూడండి రెడ్ కలర్ లో బ్లింక్ అవుతుంది కదా లైట్. ఇదే ఛార్జింగ్ మోడల్ లైట్. లైట్ చూడండి ఎంత బ్రైట్ గా వెలుగుతుందో. మీకు చూసి ఈ విధంగా కనిపిస్తుంది కానీ నాకు లైవ్ లో మాత్రం వేరే లెవెల్ లో కనిపిస్తుంది లైటింగ్ అంతా. ఇది హర్రర్గా ఉంది కదా మనది గోడాక్స్ లైట్ ఆ విధంగా ఉంటది అనుకోండి. ఇది వేరే విషయం. అండ్ లెన్స్ పైన కొద్దిగా దుమ్ము ఉండడం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది అంతే. టార్చ్ లైట్ సైడ్ లైట్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది. మోర్ దెన్ ఎనఫ్ మనకి దీంతో ఎక్స్పెక్ట్ చేసినంత లైటింగ్ ఇది చాలా నాట్ ఎక్కువ. మనకు ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ మనం ఛార్జింగ్ బ్యాటరీస్ మంచిగా వాడడం కూడా లైటింగ్ కూడా బాగా వస్తుంది. మన రీసెంట్ 2 లైట్ తాగేసాము. దీనికంటే డబుల్ 3 వస్తుంది అనమాట లైటింగ్ అయితే. ఇది మాత్రం ఫైనల్ గా ఈ రీస్టోర్ లైట్ అయితే వీడియో చూస్తావు కదా. అండ్ ఈ వీడియో పైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఈ లోగో ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఈ ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయి. అండ్ అంతే, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ ఇన్ వీడియో బాయ్, సీ యూ లేటర్.